జనగామ జిల్లా జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దామోదర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు జనగామ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మరియు వడ్లకొండ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టే పథకాలు గ్రామ ప్రజలకు చేరే విధంగా నేను ఎల్లవేళలా కృషి చేస్తాను అని తెలిపారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి అవకాశం కల్పించిన వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జనగామ మండల నాయకులకు మరియు జిల్లా కమిటీ సభ్యులకు, జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి, మా గ్రామ ఉప సర్పంచ్ గాజానిల్, యూత్ కాంగ్రెస్ మండల కోఆర్డినేటర్ వనక ప్రభాకర్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారికి, మా మాజీ గ్రామ శాఖ అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు. గ్రామ శాఖ అధ్యక్షులు మీరు ఎన్నుకున్నారు. శాఖ నుంచి మీరు ఏమేమి పనులు చేసినారు? అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఏం చేయబోతున్నారు? మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేరేలా మేము కృషి చేస్తాము గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు అన్నారు, ఆ 6 గ్యారెంటీ పథకాలు గ్రామంలో ఎలా చేస్తారు మీ ద్వారా? ప్రతి అర్హులను మేము ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి అర్హులను గుర్తించి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను అమలు మేము కాంగ్రెస్లందరం మా వంతు కృషి చేస్తాము. గ్రామంలో అండర్ డ్రైనేజ్ ఎలా ఉంది? వడ్లకొండ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. రోడ్లు సరిగా లేవు, ఇళ్ళు లేవు, చాలా మందికి కొత్త రేషన్ కార్డు లేవు. అంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఏర్పడిన సందర్భంగా మీరు గ్రామ శాఖ అధ్యక్షులుగా ఈ గ్రామంలో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో అధిక మెజార్టీతో వచ్చేటట్టు కష్టపడతాం. ఈసారి సర్పంచ్ వడ్లకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలని కష్టపడి మా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలిపించుకుంటాము. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాము. ఓకే, అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మీరు యాక్టివ్గా పనిచేసినా అంటున్నారు. సో దానికి మీరు కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమైనా ఏ సహకారం అందించారు? ఎలాంటి సహకారం అందించారు? సహకారం అంటే కష్టపడ్డాం. సహకారం అంటే ఇప్పుడు మొన్ననే వచ్చింది కదా గవర్నమెంట్, నెల్లూరులో అవుతుంది కదా. మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చుడు మాకు అదే చాలు, మాకు అదే తృప్తి. మన ప్రజాపాలన దరఖాస్తుల గురించి వడ్లకొండకు వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి వడ్లకొండనే జెండా ఎగరేయడం జరిగింది. మీరు ఎప్పుడు విరిచినా మీకు అందుబాటులో ఉంటా, మన గ్రామాన్ని మంచి చేసుకుందామని మాకు కార్యకర్తల సమావేశంలో చెప్పిండ్రు. మాకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఓకే, అంటే ఈ గ్రామంలో అంటే సీసీ రోడ్లు కానీ ఎంతవరకు కంప్లీట్ చేస్తున్నారు? సీసీ రోడ్లు ఇంకా పూర్తిగా లేవు ఊళ్ళే. ఈ మా అధికారం వాళ్ళను, మా ప్రజాప్రతినిధులను అడిగి మేము కొట్లాడి తెచ్చుకుంటాం. ఈసారి ప్రతి గల్లీలో ప్రతి ఏరియాలో సీసీ రోడ్లు పోసుకుంటాం మేము కష్టపడి ఈసారి. ఓకే, గ్రామాధ్యక్షునిగా మీరు ఎన్నుకున్నారు కదా, మీకు ఇప్పుడు రాబోయే కాలంలో ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ప్రతి వాడకు సీసీ రోడ్లు, డ్రైనేజీ, మళ్ళీ ఎవరెవరికి ఇల్లు కావాలో ఇల్లు, పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి కావాలి అవి. మా సుందరయ్య నగర్కు ఒకటి డాంబర్ రోడ్డు, మా ఊరు నుంచి పెద్దపాడుకు డాంబర్ రోడ్డు, కళ్యాణనగర్కు డాంబర్ రోడ్డు, ఇవి పోసే విధంగా మేము మా ప్రజాప్రతినిధులను వేడుకుంటాం, తెచ్చుకుంటాం. మేము ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ సహకారం ఎలా ఉంటుంది గ్రామం నుంచి? మా సహకారం ఇక మేము మా కార్యకర్తలు అందరం ఫుల్ సపోర్ట్ చేస్తాం. అధిక మెజార్టీతో ఇక్కడ ఉండకుండా ఎక్కువ ఓట్లు పడేటట్టు ప్రయత్నం చేస్తాం. గతంలో పోయిన ఎలక్షన్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఈ వడ్లకొండ గ్రామం నుంచి ఎన్ని ఓట్లు నమోదైనాయి? 1127 ఓట్లు వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే? పైన అధికారం వచ్చింది కదా, ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మంచిగా డెవలప్ అవ్వు, ఇంత
ఆగమైతుంది అని కొంచెం బాధపడుతుండు. కొమ్మూరు ప్రతాప్ గెలిపించుకుంటూ అయిపోగా అనుకుంటాడు. అంటే ఇప్పుడు పల్లరాజరెడ్డి గెలిచినారు. ఆయనకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సందర్భంలో ఈ గ్రామాన్ని అట్లా అంటే ఆయన కానీ ఆయన కొమ్మూరు ప్రతాప్ గారిని ఏమైనా సహకారం అందించినారా? పల్లరాజరెడ్డి మా గ్రామానికి ఏం చేయలే అనేది ఏం ఉండదు సుధా. ఆయన ఎమ్మెల్సీ ఉండేప్పుడే నీ జిల్లాకు నియోజకవర్గానికి ఏం చెప్పా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల స్కీమ్ను ప్రతి గడపకు చేరవేరే విధంగా నేను గ్రామశాఖ అధ్యక్షుడిని నా తరపున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కలుపుకొని చేరే విధంగా ప్రతి ఇంటికి చేరాలి 6 గ్యారంటీ పథకాలు కృషి చేస్తామని కోరుకుంటున్నాను. ఓకే.